అనంతపురం అర్బన్ టీడీపీలో ముస్లిం రేగింది. అర్బన్ సీటు ఆశించి ప్రభాకర్ చౌదరి భంగపడ్డారు. ఆ సీటును దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు భగ్గుమన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. ఫర్నిచర్ నాశనం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రభాకర్ చౌదరికి కాకుండా వేరే వ్యక్తికి కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు నివాసం వద్ద ప్రభాకర్ చౌదరి వర్గీయులు ధర్నాకు దిగారు. మొత్తంగా అనంతపురం అర్బన్ టీడీపీలో ముస్లిం రేగింది. అర్బన్ సీటు ఆశించి ప్రభాకర్ చౌదరి భంగపడ్డారు. ఆ సీటును దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు భగ్గుమంటున్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తగలపెట్టారు. ఫర్నిచర్ నాశనం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రభాకర్ చౌదరికి కాకుండా వేరే వ్యక్తికి కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏదైతే అనంతపురం నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎంపిక విషయం అన్నది దాదాపుగా ఒక నెల రోజులుగా నాన్ చుట్టు దూరంలో ఉన్నది. అయితే ఈ టికెట్ కోసం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన టికెట్ ఆశించారు. అయితే ఊహించని విధంగా ఈ రోజు అభ్యర్థుల ప్రకటనలో అనంతపురం నగర నియోజకవర్గ అభ్యర్థిగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరు తెరపై అధిష్టానం ప్రకటించడంతో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే వర్గీయులు బగ్గుమన్నారు. రెండోది అనంతపురం నగర టీడీపీ కార్యాలయంతో పాటు అనంతపురం జిల్లా కార్యాలయంలోని ఫ్లెక్సీలను, కరపత్రాలను, ఫర్నిచర్ మొత్తంగా కూడా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. మొత్తం అంతా కూడా దగ్ధం చేయడం జరిగింది. రెండోది 5 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తున్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని, ఏనాడు పార్టీ జెండా గాని, రెండోది పార్టీ కార్యక్రమాల్లో కానీ నగరంలో పాల్గొనని వ్యక్తి దగ్గుపాటి ప్రసాద్ కి ఎలా టికెట్ ఇస్తారని, అంటే పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా కొత్త వారికి అందరికీ టికెట్లు ఇవ్వడం వల్ల ఈ పార్టీ కోసం పనిచేసిన తమ పరిస్థితి ఏంటి అనేది కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇందులో ఇద్దరు ఈ విషయాన్ని ఏదైతే ఆత్మయత్నం కూడా చేసుకోవడం జరిగింది. వారిద్దరిని కూడా ఉటావుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇప్పుడు నగర కార్యాలయంతో పాటు మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద వందలాదిగా ఎవరైతే టీడీపీ నగర కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అడిగి వచ్చారు. రెండోది టికెట్ మార్పు ఖచ్చితంగా చేయాల్సిందే. టీడీపీ అధిష్టానం మరోసారి పునరాలోచించింది. ఏదైతే పార్టీ కోసం కష్టపడిన వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున పట్టుబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైతే పోలీసులు కూడా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.